హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో క్యాబ్ అనే ఓలా యూబర్ అనే లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు అయితే మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది లైక్ చేసుకోండి. వీడియోకి అనేది లైక్ చేయండి, ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీకు అనేది నేను లైవ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనేది చూపిస్తాను. బిజినెస్ ఎలా నడుస్తుంది, ఎంత వస్తుందా వ్యాపారం, మనకి ఎంత మిగులుతుందా డీజిల్ బొంగ, కిలోమీటర్కి ఎంత పడుతుందా అనేది అయితే మీకు లైవ్లో అనేది లైవ్లో డ్యూటీ చేసి మరి మీకు అనేది చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైనా కార్ ఫీల్డ్లోకి క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి, క్యాబ్ కొత్తగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఉపయోగం అయితే పడుతుంది. అది మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకు చెప్తున్నాను. ఇప్పుడు డేట్ చూసుకున్నట్లయితే April 21 మండే. టైం 9 అవుతుంది. 8:56 అయింది. 9 అని అనుకోండి, 9. చూద్దాం మరి ఎన్ని ఏళ్ళ వరకు చేస్తాము ఈరోజు, ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత డీజిల్ పోతుంది, ఎంత అనేది మనకన్నీ మిగులుతుంది అనేది చూసుకుందాం. ఓకే, అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే కిలోమీటర్ అయితే 0 చేసుకుందాం ఫస్ట్. ఓకే, కిలోమీటర్ 0 చేశాను. ఇప్పుడైతే ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే ర్యాపిడో అయితే ఆన్ అయింది. మనకి ఇన్సెంటివ్స్ చూసుకున్నట్లయితే ఏం లేవు ర్యాపిడోలో. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం మనమైతే. ఓకే, మరి అయితే మనకు రైడ్ పడ్డాక అయితే మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఇంక పర్లేదు, ఇంకా రైడ్ పడ్డాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి, హాయ్ హలో నమస్తే. ప్రజెంట్ అయితే కూకట్పల్లిలో ఉన్న 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అమౌంట్ 800 వరకు అయింది 2 రైళ్ళకి. టైం 11:30 అయింది. లాగిన్ చేసి 2:30 గంట అయితే అయిపోయింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ 46 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఇప్పటికి ప్రజెంట్. హైటెక్ సిటీ అంట, యాక్సెప్ట్ చేయను. 5 కిలోమీటర్స్ 188 చూపించింది. టైం కూడా బాగా పడుతుంది హైటెక్ సిటీ అంటే, అందుకే యాక్సెప్ట్ చేయలేదు. చూడండి, పికప్ 2.8 కిలోమీటర్స్ వెంకట సాయి రెసిడెన్సీ కోంపల్లి నుంచి. డ్రాప్ మై హోమ్ మంగోలా కొండాపూరు 27 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి 540 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు. 19 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. టైం 1 hour 5 minutes అనే టైం పట్టింది, 65 నిమిషాలు. దాని తర్వాత నెక్స్ట్ పికప్ అక్కడే మై హోమ్ మంగోలా నుంచే పికప్, అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వబడినది ఇది. అక్కడి నుంచి డ్రాప్ 8 కిలోమీటర్స్ డ్రాప్, హైటెక్ సిటీ డ్రాప్. ఇది అంబర్పేట్ అని చూపిస్తుంది కానీ ఇది అంబర్పేట్ కాదు, హైటెక్ సిటీ మైన్ స్పేస్లో డ్రాప్ చేశాను. దీనికి 8 కిలోమీటర్స్ 28 minutes అనే టైం పట్టింది. 290 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చింది మనకి. 36 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి. ఓన్లీ టైం ప్రజెంట్ 11:30 అయితే అయ్యింది. 830 రూపాయలు అయింది ఇప్పటికి. ప్రజెంట్ అయితే మనం హైటెక్ సిటీలో అయితే ఉన్నాము. ఓకే, మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం మనం. అన్ని హైటెక్ సిటీ రైళ్ళే పడుతున్నాయి కానీ ఏ రైళ్ళు నేను అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. హైటెక్ సిటీవి 5 కిలోమీటర్స్కి 180 రూపీస్ ఇస్తుండు. కానీ ఇక్కడ నుంచి కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ పోవాలంటే మినిమం ½ an hour నుంచి 40 minutes అనే టైం పడుతుంది వేస్ట్ మనకి వెళ్ళి. అందుకైతే నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు, వేస్ట్ అని. ఓకే, అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ కోసం అనే ఇట్లా మనకి హైటెక్ సిటీ కాకుండా కానీ ఆఫీస్పేటు, అమీర్పేటు, బంజారాయిల్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే కూకట్పల్లి నుంచి బంజారాయిల్స్ వెళ్ళాలన్నా కానీ ఇట్లా 100 feet రోడ్లో నుంచే వెళ్ళాలి. ఆడ కూడా ట్రాఫిక్ బాగానే ఉంటుంది. ఓకే, మరి అయితే చూద్దాం. మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఎయిర్పోర్ట్ పికప్కి 150 రూపీస్ ఎక్స్ట్రా అని పెట్టిండ్రు.
సర్జు. చూద్దాం అయితే మనమైతే. ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే నేను మీకు అనేది అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకి 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇందాక 2 రైడ్స్, ఇప్పుడు ఒక 3 రైడ్స్, 3 రైడ్లు అయితే కంప్లీట్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 1480 రూపాయలు అయితే అయ్యింది. చూపిస్తే చూడండి, చిన్న చిన్న రైళ్ళే పడ్డాయి, పెద్దవి కాదు, తక్కువ అమౌంటే. ఇదిగోండి టోటల్ వచ్చేసి 95 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ప్రజెంట్ ఇప్పటికీ. ఇదిగోండి ఇందా 2 రైడ్స్ మీకు చూపించాను. ఇదిగోండి థర్డ్ రైడ్ వచ్చేసి 207 రూపీస్, 0.9 కిలోమీటర్స్ పికప్. ఇది కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఇది కూకట్పల్లి డ్రాపు 3 కిలోమీటర్స్ మంజిరమాలో. 207 రూపీస్ ఇచ్చిండు 3 కిలోమీటర్స్కి. 9 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. 65 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి. దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 8.2 కిలోమీటర్స్. ఇదిగోండి 1.7 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 8.2 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 20 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 165 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 22 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. ఇది వచ్చేసి అమీర్పేట్ డ్రాపు, వివేకానంద నగర్ కూకట్పల్లి నుంచి అమీర్పేట్ డ్రాపు. దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 0.8 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 14.8 కిలోమీటర్స్. హోటల్ గ్రీన్ పార్క్ అమీర్పేట్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి సూరారం లక్ష్మీనగర్ కాలనీ సూరారంలో డ్రాప్ చేశాను. 14.8 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 51 మినిట్స్ అయితే టైం పట్టింది. 278 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది మనకి. 18 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది రైడ్కి. అంతే. ఇంకా ఇప్పటికైతే 1480 రూపాయలు అయితే అయ్యింది. యూబర్ అయితే ఆన్ చేయలేదు ఈరోజు, ఓన్లీ ర్యాపిడోలోనే మనకి ఏం బాగానే పడుతున్నాయి. 5 రైళ్ళు అయితే అయిపోయినాయి. ట్రాఫిక్ అయితే ఉంది కాబట్టి మనకు కొంచెం స్లో పడింది. టైం వచ్చేసి 2 అయింది. టైం వచ్చేసి 9కి లాగిన్ చేసాము. టైం వచ్చేసి 2 అయింది ఇప్పటికి. చూద్దాం మరి. 1480 రూపాయలు 5 రైళ్ళు అయితే అయ్యింది. చూద్దాం మరి. అయితే ఇప్పుడైతే ఉన్న లంచ్ చేసేసి మళ్ళీ వెంటనే లాగిన్ అవుతాను. 3:30 కల్లా అయితే లాగిన్ అవుతాను ఖచ్చితంగా. డైలీ అలానే చెప్తున్నాను మీకు లాగిన్ అవుతాను, కానీ లాగిన్ కావట్లేదు. కానీ ఈరోజు ఇప్పుడైతే ఖచ్చితంగా నేను లాగిన్ అవుతాను. ఓకే మరి. అయితే వచ్చేసి రేటింగ్ వచ్చేసి బాగా తక్కువ ఇచ్చిండు. 4 అని చూపిస్తుండు. అంటే రేటింగు ఇంప్రూవ్ యువర్ రేటింగ్ ఫర్ బెటర్ బెనిఫిట్స్ అని చూపిస్తుండ్రు. దాంట్లో అయితే మనకైతే ఏం పడదు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ప్రజెంట్ అయితే నాకైతే ఇబ్బంది ఏం కనిపించలేదు. రైడ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. అమౌంట్ కూడా మంచి రైళ్ళే వచ్చినాయి ప్రజెంట్ అయితే. అంటే అన్ని రైళ్ళు మంచిగా వచ్చినాయి అని చెప్పట్లేదు, మంచిగా వచ్చేవి వస్తున్నాయి, ఎట్లా వచ్చేవి అట్లా వస్తున్నాయి. ఇంతకుముందు ఎట్లా వచ్చేవి అంటే ఇప్పుడు రేటింగ్ వల్ల అయితే మనకైతే పర్ఫార్మెన్స్ అయితే బుకింగ్స్ అయితే ఏం తగ్గలేదు. ఓకే మరి. అయితే ఇప్పుడైతే ఉన్న లంచ్ చేసేసి మళ్ళీ అయితే నేను లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను. లాగిన్ అయ్యేటప్పుడు 3:30 ఖచ్చితంగానే లాగిన్ అవుతాను, లేదా 4కైనా ఖచ్చితంగా లాగిన్ అవుతాను. ఓకే మరి. అయితే